ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించే వారంగా, కలవరపడే వారంగా, భయపడే వారంగా ఉండకుండా దేవుని వాక్యముతో దేవుని శక్తిని పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మోయాబు దేశములో ఉండగా నయోమి ప్రభువు యెహోవా తన ప్రజలను దర్శించాడు ఆహారం ఇవ్వడానికి అని ఎంతో చక్కని మరి శుభవార్తను ఆమె వినినది. ఆమె హృదయము ఉల్లసించే వార్తను, ఆమె హృదయములో ఆనందాన్ని కలిగించే వార్తను ఆమె వినినప్పుడు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే ఆమె తడువు చేయకుండా, ఆలస్యం చేయకుండా మోయాబు విడిచి బెత్లెహేము వెళ్ళడానికి ఏ విధంగా సిద్ధపడిందో ఈ ఉదయకాలం ఈ శుభవార్త, ఈ ఉదయకాల ప్రత్యక్షపు దేవుని వాక్కును విన్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితము కూడా ఒకవేళ నయోమి జీవితము వలె రిక్తురాలిగా ఉన్నావా, రిక్తుడిగా ఉన్నావా, మరి సమస్తాన్ని కోల్పోయి ఉన్నావా? అందరూ ఉన్నప్పటికీ కూడా అందరూ లేనట్లుగా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పరిస్థితులను బట్టి భయపడని అవసరం లేదు. ఎందుకంటే ఆయన దర్శించే దేవుడు. ఆయన మన ప్రార్థనలను ఆలకించి మనకు జవాబు అనుగ్రహించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటూ ఉన్నాడు ఆయన. మరి ఒక వాక్యం ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా బెత్లెహేమును దర్శించాడని మోయాబు వినినది. ఆ అనుభవములో ఆమె తడువు చేయకుండా వెంటనే ఒక మంచి నిర్ణయం చేసుకొని, చూడండి మరి తన ప్రజల ఎదుటకు, తన స్వజనుల ఎదుటకు వెళ్ళడానికి మరి సందేహించలేదు. అయ్యో నా బంధువులు ఏమనుకుంటారు, నా రక్త సంబంధులు ఏమనుకుంటారు, ఏమీ భయపడలేదు. దేవుని యొక్క గృహమునకు, బెత్లెహేమునకు వెళ్ళడానికి నిర్ణయించుకుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో కూడా దేవుని సన్నిధికి రావడానికి, దేవునికి మొరపెట్టుకోవడానికి, ఆయన దర్శనమును పొందుకోవడానికి, ఆయన మాటలు వినడానికి ఎంతో మంది భయపడుతూ ఉంటారు, సందేహిస్తూ ఉంటారు. మరి బంధువులు, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో. అవును కదండి, మరి ఈ లోక మనుషులకు కాదు, దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రభు మనలను హెచ్చిస్తాడు, ప్రభు మనలను భద్రపరుస్తాడు. మోయాబు అనే మరి శాపగ్రస్తమైన ఆ యొక్క మరి దేశము నుంచి ఆమె దేవుని గృహమునకు ప్రయాణమైనది, బెత్లెహేమునకు ప్రయాణమైనది. ఈ అనుభవములో ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకములో మరి ఈ లోక సంబంధమైన కార్యక్రమములలో మనము నిమగ్నమై ఉండకుండా, అవును ఆధ్యాత్మికముగా మరి దేవుని యొక్క మరి బిడలంగా ప్రతిష్ఠించబడిన బిడలముగా మరి మనము ఉన్నాము కనుక, అవును మోయాబు అనుభవము లోక సంబంధమైన, శరీర సంబంధమైన, పాప సంబంధమైన ఏ అనుభవము కూడా మనలో ఎంత మాత్రము ఉండకుండా దానిని విడిచిపెట్టి దేవుని గృహమునకు చేరేవారంగా ఉండాలి. దేవుని స్వరం మనకి వినిపిస్తూ ఉన్నప్పుడు, అవును నా ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. ఆనాడు మరి బెత్లెహేమును దర్శించాడని మోయాబులో వినినది నయోమి. ఈ ఉదయకాలం ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితిని బట్టి చింతించకు. చూడండి, 2 కుమారులను కోల్పోయి, భర్తను కోల్పోయి, మరి 3 బారిన జీవితం, మరి ఒక విధవరాలుగా సమాజంలో ఎంత మాత్రము గౌరవం లేకుండా, మరి దుఃఖ సంద్రములో, శోకములో
కుటుంబంలో ఉన్న నయోమి జీవితాన్ని ప్రభు ఎంత ఫలభరితముగా ఉంచాడు. మరి మోడుబారిన జీవితాన్ని ఆయన చిగురింప చేశాడు. ఎండిన బ్రతుకులను ఆయన తన జీవముతో నింపే దేవుడు. అవును కదా, యెహెజ్కేలు గ్రంథములో ఎండిన ఎముకలు బ్రతకగలవా నరపుత్రుడా అని చెప్పేసి యెహెజ్కేలుతో ప్రభు మాట్లాడిన రీతిగా, అవును, ఈ ఉదయకాలము నీ పరిస్థితి ఏ అనుభవములో, ఎండిన అనుభవములో, మరి చిగురించలేని అనుభవములో, ఫలము లేని అనుభవములో, దుఃఖ సంద్రములో ఒకవేళ ఉన్నావా, భయముతో నిండుకొని ఉన్నావా, ఏం పర్వాలేదు. దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యము ద్వారా ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఆనాడు బెత్లెహేమును ఏ విధంగా ఆహారము ఇచ్చుటకు దర్శించాడో, ఈ ఆధ్యాత్మిక ఆహారముతో నిన్ను ఆశీర్వదించాలని, తృప్తిపరచాలని, నిన్ను హెచ్చించాలని ఆయన మాట్లాడుతూ ఉండగా, అవును, దేవుని వాక్యానికి విధేయత చూపు. నువ్వు ఏమి చేయనవసరం లేదు, దేవునికి విధేయత చూపు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, దేవుని వాక్యము ఏదైతే మనకి బోధిస్తూ ఉన్నదో దానిని అనుసరిస్తూ వాక్యపు వెలుగులో నడిచిన ఎడల ఆయన నడవలసిన మార్గము మనకు ఉపదేశిస్తాడు. మనము చేయవలసిన ఆలోచన, అవును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని వాగ్దానం ఇచ్చిన దేవుని వైపు చూద్దాం. ఏ పరిస్థితుల వైపు చూడొద్దు. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా వాటి వైపు చూడక, అవును, ప్రభు వైపు చూడు. ఆయన నిన్ను హెచ్చించే దేవుడు. ఆయన నిన్ను ఫలభరితముగా నీ జీవితాన్ని మరలా ఆశీర్వదించే దేవుడు. నీవు కోల్పోయినవి నీకు అనుగ్రహించే దేవుడు. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, మోయాబులో వినినది నయోమి యెహోవా దర్శించాడు తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికి. అవును ప్రభువా, ఆ వార్త వినిన వెంటనే మోయాబు విడిచి బెత్లెహేముకు ప్రయాణమైనది నయోమి. దేని గురించి సందేహించలేదు. అయ్యో, నేను భర్తను కోల్పోయాను, కుమారులు కోల్పోయాను, నన్ను సమాజము ఏమంటుందో. తండ్రి, ఆ భయములన్నీ వదిలివేసి నీ వైపు చూచినది. నీ వైపు చూచిన వారికి ఆదరణ ఉన్నది, నెమ్మది ఉన్నది, ఓదార్పు ఉన్నది. ఎండిన జీవితాలను, మోడుబారిన జీవితాలను చిగురింపచేసే దేవుడవు, జీవింపచేసే దేవుడవు. తండ్రి, నీకు స్తోత్రములు. తండ్రి, ఈ మాటలు విన్న నీ బిడ్డలు, వారి అనుభవాలు ఏ అనుభవాలు అయినప్పటికీ, ఏ భయాన్ని కలిగించే, కలవరాన్ని కలిగించే, దుఃఖాన్ని కలిగించే అనుభవాలు అయినప్పటికీ, సమస్తాన్ని కోల్పోయిన అనుభవం, అట్టడుగులో గడాంధకారపు లోయలో ఉన్న అనుభవంలో ఉన్నప్పటికీ, అవును ప్రభువా, నీ కృప వారికి తోడుగా ఉన్నది. నీ వాక్యము చేత నీ బిడ్డలని ఉదయకాలము దర్శించారు. ఆనాడు ఆహారం ఇవ్వడానికి బెత్లెహేమును దర్శించిన రీతిగా ఈ ఉదయకాలం ఈ ఆత్మీయ ఆహారముతో నీ ప్రియ బిడ్డలను దర్శించారు. తండ్రి, నీ వాక్యములో విడుదలుంది, జీవమున్నది, రక్షణ ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. ఈ ఉదయకాలము ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో చిగురింప చేయండి, ఫలభరితముగా ఆశీర్వదించండి. తండ్రి, వారు కోల్పోయినది నీవు రెట్టింపు అనుగ్రహించే దేవుడు. నీ యందు విశ్వాసము కలిగి నీ ఆజ్ఞలకు లోబడే బిడ్డలుగా, నీకు విధేయత చూపే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా, పరిశుద్ధతను కాపాడుకునే బిడ్డలుగా, తండ్రి, నీ యొక్క తండ్రి కట్టడలను, ఆజ్ఞలను గైకొనే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించు. తద్వారా గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఫలభరితమైన జీవితం వారి సొంతం చేసుకుంటారు. తండ్రి, అటువంటి కృప ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.